పసివాడుగా ఉన్నటువంటి యోవాషును తప్పించి ఎవరికంటా కనబడకుండా 7 ఏళ్ల పాటు ఆ మందిరంలో పెంచాడు. ఆ యెహోయాదా కొడుకు ఎవరు అంటే జకర్యా. ఈ జకర్యా ఈ యోవాషు కలిసి పెరిగారు. జకర్యా ప్రవక్త, యోవాషు రాజు. చేసిన ఉపకారమును మరిచిన వాడే అన్న పదం చూస్తుంటేనండి మనసు ఎక్కడో చివుక్కుమంటుందండి. ఎలా అయ్యా మర్చిపోతావు అంటే, అధికారం వస్తే మర్చిపోతావా? రాసిపోతే మర్చిపోతావా? చాలామంది అలానే మర్చిపోతుంటారులేండి. ఉద్యోగం రాగానే మర్చిపోతారు, డబ్బు రాగానే మర్చిపోతారు, ఇల్లు కట్టుకోగానే మర్చిపోతారు, కారు కొనగానే మర్చిపోతారు, బంగారం కొనగానే మర్చిపోతారు, భూములు కొనగానే మర్చిపోతారు, పంట బాగా పండి మర్చిపోతారు. మనిషి నైజం అది. మీరు మర్చిపోతున్నారా? పోనీ మర్చిపోతే మర్చిపోయారండి, పోనీలేండి, మర్చిపోతే మర్చిపోయారు. కానీ అపకారం తలపెడుతున్నారంటే, నీకు ఉపకారం చేసిన వారికి, నీకు మేలు చేసిన వారికి నువ్వు మేలు చేయకపోయినా పర్వాలేదు, కానీ వారికి నువ్వు కీడు చేయాలనుకుంటున్నావంటే, అపకారం తలపెట్టాలనుకుంటున్నావంటే అసలు మనిషివేనా? మనిషికి ఉండాల్సిన లక్షణం అది. చాలామంది అలానే మారిపోతున్నారండి, కృతజ్ఞత లేనివారు. ఒక్కసారి నీ జీవితంలో నీకు మేలు చేసిన, ఉపకారం చేసిన ఎంతమంది ఉన్నారో వారందరినీ ఎలా నువ్వు మర్చిపోతావు? మర్చిపోకూడదు. మరచిపోవడమే కాదు, వారికి మరలా నువ్వు ప్రత్యుపకారం చేయగలగాలి. చేయకపోగా అలాంటి వారికి నువ్వు అపకారము తలపెట్టాలని ఆలోచిస్తున్నావు అనంటే నువ్వు మనిషి కాదు, మనిషి రూపంలో ఒక మృగం. నీకు మేలు చేశారు, నీకు ఉపకారం చేశారు, మేలు చేసిన, ఉపకారం చేసిన మనిషికి మేలు చేయకపోగా కీడు చేసి చివరికి చంపాలని అనుకుంటున్నాడు అనంటే చంపేశాడు. అక్కడ చంపేశాడు.